'తపన', 'ఐలాండ్', 'హిట్ ది థర్డ్ కేస్', 'రెట్రో', 'సింగిల్', 'శుభం' ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో, ఇయన్నీ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. నెంబర్ 1 డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీ 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4' మూవీ. సో, ఈ మూవీ మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు చూసేటోళ్ళకైతే మూవీ తెలిసే ఉంటుంది. సో, ఈ మూవీ నుంచి సీజన్ 4 అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి అయితే మనకు ఈ మే 29 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 కంకజురా మూవీ. సో, ఈ మూవీ కూడా మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సోనీ లివ్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మే 30 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ కంకజురా మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 జర్రీ మూవీ. సో, ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సింప్లీ సౌత్ ఛానల్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి అయితే మనకు మే 30 నుంచి అయితే ఈ జర్రీ మూవీని అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 నేచురల్ స్టార్ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన 'హిట్ ది థర్డ్ కేస్' మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ జూన్ 5వ తారీఖు కాకుండా మనకైతే ముందుకైతే ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, ముందైతే మనకు జూన్ 5వ తారీఖున అయితే రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో, ప్రెజెంట్ ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే మే 29 నుంచి అయితే మనకి 'హిట్ ది థర్డ్ కేస్' మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో, ఇప్పుడే అఫీషియల్‌గా వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో, పక్కాగా అయితే మే 29న అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే 'హిట్ ది' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 జింకానా మూవీ. సో, ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే ముందుగా అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళైతే జూన్ 4న అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. సో, కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ నుంచి అయితే సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సోనీ లివ్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు జూన్ 5వ తారీఖు నుంచి అయితే జింకానా మూవీని అయితే కన్ఫామ్‌గా అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈసారి వాళ్ళు మనకైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని అండ్ డేట్స్‌ని కూడా చేంజ్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే సోనీ లివ్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 5వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే జింకానా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 సూర్య అండ్ పూజా హెగ్డే గారి కాంబినేషన్‌లో వచ్చిన రెట్రో మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రెట్రో మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, రెట్రో మూవీని కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూన్ 5వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రెట్రో మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 సింగిల్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూన్ 6 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే మనకి సింగిల్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, సింగిల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే జూన్ 6న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 శుభం మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో, శుభం మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 6 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ శుభం మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 రానా నాయుడు సీజన్ 2 మూవీ అనమాట. సో, ఈ మూవీ పైన ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకు రానా అండ్ విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సీజన్ 1 కూడా మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 13 నుంచి అయితే రానా నాయుడు సీజన్ 2 మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 రైడ్ 2 మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మూవీ థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. దాదాపుగా అయితే 2 మంత్స్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు దాకా అయితే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. జూన్ 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రైడ్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 12 ఐలాండ్ మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈ కథలతో అయితే ఈ మూవీ కోసం అయితే ఎదురు అయితే చూస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీని అయితే మనకు ఓటీటీ రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే తెలుగు ఓటీటీ రైట్స్ కూడా మనకు సనెక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే జూన్ 29 నుంచి అయితే తెలుగులో వచ్చేసి మనకు సనెక్స్‌లో అయితే ఐలాండ్ మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈసారి కూడా వాళ్ళు రిలీజ్ చేయకపోతే మళ్ళీ ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే ఇక ఈ వీడియోతోనే ఆపేస్తున్నాను. సో, ఈసారి వాళ్ళు పక్కాగా అయితే రిలీజ్
చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో 100%గా అయితే మనకు జూన్ 29 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 తపన్నా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా అయితే క్లారిటీ అయితే రాలేదు. సో ఈ మూవీ మనకైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయితే రిలీజ్ అయితే కాదు, కానీ యూట్యూబ్‌లో రిలీజ్ అవుతుందని ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా అయితే మనకు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయాలి. సో ఆ డేట్ వచ్చినప్పుడు తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు అయితే ఈ తపన్నా మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. సో తపన్నా మూవీ తప్పకుండా అయితే యూట్యూబ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 13 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ పెట్టుకోండి.